రెడ్డి ఏమన్నాడు, ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు, కాళేశ్వరం మేము మూసేసామన్నాడు. ఓకే, మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డికి 15,000 కోట్ల ప్రాజెక్టు, 3 ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు? 1,10,000 కోట్ల అవినీతి జరిగింది, 48,000 కోట్లు కనిపించట్లేదు. తెలంగాణ ప్రజలకు 2,00,000 కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్. కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి ఎన్ని వందల కోట్లు బాండ్ల ద్వారా, మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న 4,000 కోట్లు ఖర్చు అయిందట. ఈ 4,000 కోట్లు ఎవరిస్తున్నారు? ఇదన్నీ డీటెయిల్స్ లో అతి త్వరలో నేను వస్తాను. నాకు నిన్న బెదిరింపు కాదు, నేను పెట్టింది ఫేస్బుక్ లో తీసేమని, మెగా కృష్ణారెడ్డి గురించి మేము చేసి తీసేమని. ఒకటే చెప్తున్నా, ఈ దేశంలో అదానీతో 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుండా మోదీ అమ్మకుండా 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆగారు. తద్వారా 3 పార్టీలు అమ్మారు. బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. 4 సంవత్సరాల్లో అదానీని 7,00,000 కోట్లు ఒక హిండెన్బర్గ్ రిపోర్ట్ ద్వారా ఆయనకి లాస్ వచ్చింది. తగ్గేదేలే. ప్రజలారా, రైతులారా, ముఖ్యంగా నిరుద్యోగులారా, 13 నెలలు అయింది రేవంత్ రెడ్డి, వాళ్ళంతా 14 నెలలు. బాయ్కట్ TV9, బాయ్కట్ NTV, బాయ్కట్ మెగా కృష్ణారెడ్డి అని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. మీరు నాతో ఉండండి. సర్పంచులందరూ మాకు కాంగ్రెస్ వద్దు, రెడ్డి పార్టీ, మాకు బీఆర్ఎస్ వద్దు, వెలమల్ పార్టీ 1%, మన బీసీలు పార్టీ అని ప్రజాశాంతి పార్టీ కావాలి 60% ఉన్న మన బీసీలు ఎందుకు రాజ్యాధికారం తేకూడదు. బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ కలిసి పనిచేద్దాం. 7569441275 కి మీరు గ్రూపులు పెట్టండి. ఏ మెగా కృష్ణారెడ్డికి ఇక్కడే ఇచ్చేవచ్చు కదా డీలు. చంద్రబాబు నాయుడు 80,000 కోట్లు డీలు పోలవరం ప్రాజెక్టు లాంటి ఇంటర్లైన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడికి అర్థమై ఆయన ఇవ్వకుండా ఆపేశాడు. కరెక్టే కదా, పోలవరం కంప్లీట్ అవ్వలేదు, ఇక్కడ కాళేశ్వరం కూలిపోతుంది. మళ్ళా మెగా కృష్ణారెడ్డికి ఇస్తే చరిత్రహీనుడు అవుతారని మెగా కృష్ణారెడ్డికి ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తున్నాడు? అరే బాబు, నువ్వు హైదరాబాద్కి సీఎం, తెలంగాణ కొన్ని వేల మంది బిలియనర్స్ ఉంటే దావోస్లో నీకు ఒక్కడి దొరకలేదా? ప్రజలారా అర్థం చేసుకోండి, సర్పంచ్లారా అర్థం చేసుకోండి. ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడి మీరు గెలవండి.